జిల్లా మంచిర్యాల మండల్ ఏ ఊరు సార్ ఇది? తాళపల్లిగూడెం పొల్లబోయిన భిక్షం బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడి దగ్గర ఉన్నామండి. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఈ గ్రామంలో ఏ విధంగా అమలవుతున్నాయి, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏ విధంగా ఉందో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా కొన్ని ఉన్నాయి సార్, ఆ పథకాలు ఈ విలేజ్లో ఏ విధంగా అమలవుతున్నాయి? సార్ నా పేరు పోలమూని భిక్షపతి యాదవ్, రంగారెడ్డి జిల్లా మంచిర్యాల మండల్ తాళ్ళపల్లిగూడ విలేజ్, బీజేపీ పార్టీ మండల్ శక్తి కేంద్ర ఇన్ఛార్జి. నా బాధ్యత పార్టీలో అది. ప్రస్తుతం పార్టీలో సిన్సియర్ వర్కర్ని. సార్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత మేరకు అమలవుతున్నాయి? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఏ విధంగా డెవలప్ అయింది సార్? సార్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సంవత్సరం నుంచి ఎలక్షన్ లేవు, లోకల్ ఎలక్షన్ లేవు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే కొద్దిగా గొప్ప నడుస్తూ ఉన్నది. ఇంతకుముందుకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు టోటల్గా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నడిచింది. శ్మశాన వాటికలు కానీ, వీధి దీపాలు కానీ, సీసీ రోడ్లు కానీ, మన గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోనే నడిచింది. కేసీఆర్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం చేసిండు. సార్ కేంద్ర నిధులు ఇక్కడ ఎంత మేరకు వచ్చినాయి సార్ ఈ విలేజ్కి? సార్ కేంద్ర నిధులు అంటే దాదాపు నాకు తెలిసి ఒక 2 కోట్ల ఎబవ్ ఉన్న సార్. ఇది ఇంతకుముందుకు 1 ఇయర్ కంటే బ్యాక్ చెప్తున్నా. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఎలక్షన్ లేదు కాబట్టి కేంద్ర నిధులు కూడా రావట్లేదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా రావట్లేదు. డెవలప్మెంట్ ప్రస్తుతం ఇగో ఊర్లో వాటర్కు చాలా ఇబ్బంది ఉన్నది, రావట్లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలనో, ఏదైనా సమస్య ఉంటే ఎవరిని అడగాలనో అర్థం కాని పరిస్థితి. సెక్రటరీ ఉన్నారు, స్పెషల్ ఆఫీసర్ అని, ఆమె మాత్రం ఏం చేయలేదు. మాకు జీతాలు వస్తలేవండి, మా జీతాలు కూడా రావట్లేదు, నా జీతాలకించి 1-2 నెలల నేను జీతాలు కూడా తీసి పెడుతున్నానని చెప్పేసి అన్నారు. నిన్న మొన్న ఒక వార్డులో వాటర్ సమస్య ఉంటే మేము ఒక 20 మంది గ్రామ పంచాయతీ కాడికి పోయి ఆమెతో అడిగితే నాకు ఒక వారం రోజులు టైం ఇవ్వండి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి నిధులు వస్తలేవు, మేమేం చేయమని అని చెప్పేసి చెప్పింది సెక్రటరీ గారు. సార్ ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది సార్. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది దృష్టి కూడా డ్రైనేజీ వ్యవస్థ పైనే ఉంది సార్. ఎక్కడ జాప్యం గత సర్పంచ్ పరిపాలన ఏ విధంగా ఉంది సార్? సార్ గత సర్పంచ్ పరిపాలన విషయానికి వస్తే ఆ సర్పంచ్ చాలా నిర్లక్ష్యం చేయడం జరిగింది సార్. ఇంతకుముందుకు ఏ సర్పంచ్ ఉన్నా కానీ కొద్దిగా గొప్ప ప్రజల సమస్యలు ప్రజలలో ఉండి పొద్దున్న లేస్తే ప్రజల బాగోగులు చూసుకునేది ఎంతో కొంత, కానీ ఇంతకుముందుకున్న సర్పంచ్ మాత్రం మాత్రం వర్క్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి మన ఉపాధి హామీ పనిలో వచ్చిన డబ్బులతోనే అక్కడక్కడ సీసీ రోడ్లు వేయడం జరిగింది, కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మాత్రం ఊర్లో విలేజ్లో డెవలప్ చేయలేదు, ప్రజల సమస్యలు పట్టించుకోలేదు సర్పంచ్ గారు. సార్ మీరు బీజేపీ పార్టీలో ఉండి ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్? సార్ నా వయసు 19 ఏళ్ళ నుంచి కూడా నేను ప్రజల్లోనే ఉన్నాను సార్. సరే మాది బీద కుటుంబమే, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి కూడా యూత్లో పార్టీ మీద ఒక అభిమానం ఉండి, ఆ అభిమానంతోనే ప్రజలలో నాకు ఇంట్లో ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ప్రజల కోసం ప్రతి విషయంలో కూడా, ఏ చిన్న సమస్య పోలీస్ స్టేషన్ అంటే, లేకపోతే నైటు కరెంటు పోయింది అంటే, నిన్న మొన్న ఎందుకు పోయిన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నైటు 11 గంటలకు ఒక గాలి దుమారం వచ్చి లేకపోతే వర్షం వచ్చి కరెంటు పోయిందంటే సర్పంచ్ ఇటు ఉండకపోయేది. నేనే మళ్ళీ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి, లేకపోతే ఏఈకి ఫోన్ చేసి, డీఈకి ఫోన్ చేసి, కరెంట్ వచ్చిందాక నేనే ఫోన్ చేసి కరెంటు రప్పించటోని. ఏ చిన్న సమస్య ఎవరన్నా భూముల మీద కొట్లాడినా, లేకపోతే ఇంకో సమస్య మీద కొట్లాడినా పోలీస్ స్టేషన్ కానీ, లేకపోతే ఇక్కడ విలేజ్ వరకే సమస్య పరిష్కరించడం కానీ ప్రతి విషయంలో కూడా ముందుంటాను సార్ నేను. కానీ పోయినసారి నేను సర్పంచ్ చేసే వ్యక్తిని, వాస్తవానికి పోయినసారి నేను సర్పంచ్ ఉండాలి. ఇక్కడ జనరల్
అన్ని రిజర్వేషన్లు అయినాయి, రొటేషన్ సిస్టంలో అన్ని రిజర్వేషన్లు అయిపోయినాయి. పోయినసారి బీసీ జనరల్ వచ్చేది ఉండే, జనరల్ వచ్చింది. జనరల్ వచ్చినా నేను చేస్తాను చెప్పేసి నేను ఉన్న రంగంలో ఉన్న పోటీలో ఉన్న నా సింబల్ కూడా వచ్చింది. అయినా సరే ఈడ రెడ్డిల జనరల్ ఎప్పుడు రాదు, మళ్ళీ జనరల్లో మాకు ఛాయిస్ రాదని చెప్పేసి వాళ్ళంతా కూర్చొని ఊరోళ్ళని కొంతమందిని కూర్చోబెట్టి నన్ను ఫోర్స్ చేసి నన్ను ఊకోబెట్టి జనరల్గా ఒక అతన్ని నిలబెట్టి ఆయన గెలిపించడం జరిగింది. ఆయనకు కూడా నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆయన గెలిచినాక ఒక 3 నెలలకే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి మారడం జరిగింది. సార్ మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసినామంటున్నారు సార్. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు సార్? గత ప్రభుత్వం అంటే సార్ కేసీఆర్ ప్రభుత్వం చాలా నియంతృత్వ పాలించింది. నిజంగా కూడా వాస్తవానికి తెలంగాణలో మిలుగు బడ్జెట్ ఉండే. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక సంసారం అంటే తల్లి బాధ్యత తండ్రికి తెలుస్తుంది. బునాది ఒక ఇల్లు కట్టాలంటే బునాది గట్టిగా ఉండాలి. ఆ బునాది వేసుకుంటూ వచ్చిండు తండ్రి, వేసుకుంటూ వచ్చి నిలబెట్టి ఒక స్టేజ్కి వచ్చినాక ఆర్థికంగా డబ్బులో మంచో చెడో ఆర్థికంగా సెట్ చేసినాక సంసారము తర్వాత కొడుకు చేతుల సంసారం పెట్టినట్టు అయింది. ఎందుకంటున్నా అంటే సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డాక మన తెలంగాణలో మిలుగు బడ్జెట్ ఉండే. అలాంటి మిలుగు బడ్జెట్ ఏం చేయాలనో అర్థం కాక ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి అడ్డగోలుగా వాళ్ళే సొంతంగా ప్రజలకు చేసింది ఏం లేదు. మొత్తం బినామీలకు వాళ్లకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది. కానీ ఆ కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ చాలా వెనుకకెళ్ళిపోయింది. అప్పుడు మిలుగు బడ్జెట్ డబ్బులు ఉపయోగించుకుంటే మన తెలంగాణ ఇవాళ ఎక్కడో ఉంటుండే. వాస్తవానికి దేశంలో ఆర్థిక రాజధాని ముంబై అయితే ఆ తర్వాత గుజరాత్ లేదంటే బెంగళూరు వస్తుండే. కానీ మనది కూడా సెకండ్ ప్లేసో ఇంచుమించు థర్డ్ ప్లేస్లో ఉంటుండే. కేసీఆర్ చేసిన నియంతృత్వం వల్ల మన తెలంగాణ వెనుకబడిపోయింది సార్. ఇప్పటికీ సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. ఈ 6 గ్యారెంటీలు మారుమూల గ్రామం ఇక్కడ ఎంత మేరకు అమలైనాయి సార్? సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి విషయానికి వస్తే రేవంత్ రెడ్డి ఇంతో అంతో కొద్దిగా గొప్ప చేస్తే అప్పటిదాకా బీజేపీలు మాత్రమే నీకు ప్రజలలో ఉన్నారు. ప్రతి సమస్య మీద ప్రతి ఇష్యూ మీద కొట్లాడింది బీజేపీలు. వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కూడా రేవంత్ రెడ్డి ఎక్కడుండో ఎవరికి తెలియదు, అది అందరికీ తెలుసు, తెలంగాణలో అందరికీ తెలుసు. ఆయన అనుకోకుండా వచ్చేసి టీడీపీలో నుంచి వచ్చేసి కాంగ్రెస్లో వాడి కాంగ్రెస్లో ఎంపీ గెలిచి ఆ తర్వాత అందులో ఉన్న సీనియర్లంతా దొక్కేసి లేనిపోని మాటలు చెప్పి ఉత్త మాటలు. వాస్తవానికి కేసీఆర్ పిట్టల దూరం అంటారు చూడు, కేసీఆర్ కంటే ఎక్కువ ఉన్నాడు. అమలుగానే హామీలు ఇచ్చిండు. హామీలకు జనాలు ఏం చేసిరంటే వాస్తవానికి తెలంగాణలో అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న పరిస్థితిలో ఉండే. స్టేట్లో వచ్చేసి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చినాక అరే నిజంగా కూడా పబ్లిక్లో ఏమైంది, అప్పటిదాకా నీకు ఎక్కడైనా పబ్లిక్ టాక్ ఏంటంటే బీజేపీ లేదంటే బీఆర్ఎస్, స్టేట్లో బీజేపీ వచ్చే ఛాయిస్ ఉందంటుండే. అసలు కాంగ్రెస్ ఊసులో కూడా లేదు. ఆ కేసీఆర్ మన బండి సంజయ్ని మార్చినందుక ఏందో తెలియదు కానీ పబ్లిక్ మైండ్ ఏకదం ఏమైంది, అరే కేసీఆర్ బీజేపీ మనం ఒకటైందా అని చెప్పేసి పబ్లిక్లో వేరే వెళ్ళిపోయింది సార్, మెసేజ్ వేరే వెళ్ళిపోయి దానికి తోడు రేవంత్ రెడ్డి అడ్డగోలుగా హామీలు, అమలుగానే హామీలు. కేసీఆర్ అంటే కేసీఆర్ కంటే 10 ఎక్కువ చదివిండు. అడ్డమైన హామీలు ఇచ్చిండు, వచ్చిండు. సీటు మీద కూర్చున్నాక చూద్దాంలే, మనమైతే సీటు మీద కూర్చున్నాక తర్వాత లెక్క. ఇప్పుడు ఏదేమైనా సార్ ఇప్పుడు 5 ఏళ్ళు సీటు మీద కూర్చుండు. ఇచ్చినా ఇవ్వకుండా కంపల్సరీ జనాలు భరించవలసిందే. 5 ఏళ్ళ నాడు ఏమవుతుందో కానీ మనకి కంపల్సరీ సీఎం కావాలనే ఆలోచనతో అడ్డమైన హామీలు ఇచ్చిండు. ఏ ఒక్క హామీ కూడా నెరవేరలే. ఎందుకు ఉదాహరణ, డిసెంబర్ 3 తారీఖు పోయి నీకు క్రాప్ లోన్ తీసుకోండి, ఏమైనా తీసుకోని వాళ్ళు ఉంటే కూడా తీసుకొని ఉండు, మీకు ఒకటేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. ఎక్కడ చేసిండు? ఒక 50% కూడా రైతులకు రుణమాఫీ కాలేదు. అందులో నేనే, మా అన్న, ఇట్లా మా ఊళ్ళో చూస్తే మా ఊళ్ళోనే 50% రైతులకు రుణమాఫీకి రాలేదు. ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు. అడ్డమైన హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి నువ్వు సీటు మీద కూర్చొని జనాలను మోసం చేసుడు కరెక్ట్ కాదు. ఏ ఒకటి అమలైంది? రైతు రుణమాఫీ అంతే అయింది, మా గృహలక్ష్మి అంతే అయింది. ఒక ఆర్టీసీ విషయానికి వస్తే ఆర్టీసీ చేసినావు ఎందుకు? ఆర్టీసీ ఎవరు పోతున్నారు?
గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందులో ప్రయాణం చేస్తున్నారు తప్ప ఆర్టిస్టులో ఇవాళ రేపు వ్యవసాయం చేసుకునేటోళ్ళు గరీబోళ్ళు పొద్దున్న లేస్తే గాడ వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడో వారానికో 10 రోజులకో టౌన్లకు పోనీకి ఏదో ఒక సరుకులు తెచ్చుకొని ఏదో పని పడుతుంది. కానీ రోజు పోయేటోళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీకి నువ్వు మంచి చేసినావు తప్ప పబ్లిక్ మంచి చేయలే. ఆర్టీసీ విషయంలో కూడా మన విద్యుత్ కలెక్షన్ 200 యూనిట్ల వరకు మాఫీ అన్నావు, అది ఉచితం అన్నావు, ఎక్కడ సక్సెస్ కాలేదు. ఒక ఆర్టీసీ చెప్పుకుంటున్నావు, లేడీస్కు ఆర్టీసీ కూడా దాదాపు నీకు ఉన్నోళ్ళకు ఎంప్లాయీస్కే తప్ప మామూలు గరీబులకు ఆర్టీసీ ఉపయోగపడట్లేదు. గృహలక్ష్మి ఎక్కడొచ్చింది? నెలకు 2500 రూపాయలు అన్నావు. ఏది? పింఛన్లు. నేను గెలవంగానే పింఛన్లు 4000 చేస్తున్నావు వితంతువులకు. హ్యాండిక్యాప్ వాళ్ళకి 6000 ఇస్తున్నావు. కాలేదు. ఎక్కడ చేసినావు? నువ్వు 6 గ్యారంటీలల్లా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఉత్తమ మాటలు చెప్తున్నావు తప్ప జనాలను ఇప్పటికి కూడా నిన్ను అదే మీ పార్టీలని, కాంగ్రెస్ పార్టీలని ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఎందుకంటే ఇక అని చూస్తున్నారు తప్ప వాళ్ళ విషయానికి వస్తే వాస్తవానికి కాంగ్రెస్లో ఎవరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యతిరేకిస్తే మా పరిస్థితి ఏందో అని ఎంక ముందు ఆడుతున్నారు తప్ప నువ్వేదో మాటలు డొలుపుకుంటా పోతున్నావు తప్ప వాస్తవానికి పబ్లిక్ని మోసం చేసినావు. 100% ఏ ఒక్కటి నెరవేరలేదు. సార్, రాష్ట్రంలో బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? దీనికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా? సార్, బీసీ వర్గీకరణ పైన బీజేపీ ఎప్పుడైనా సపోర్టే ఉంది. బీజేపీ దేనికైనా సపోర్టే ఉంది. ఉత్తమ మాటలు చెప్పదు. వాస్తవానికి మనం చూస్తున్నాం ఇవాళ దేశం ఎక్కడుండే, ఇవాళ ఎక్కడుంది. చేసే పనులే చెప్తుంది, అమలు కాని పనులు బీజేపీ చెప్పదు ఎప్పుడు కూడా. దేశ ప్రజలకు తెలుసు మోడీ గారు అమలయ్యే పనులు చెప్తారు. అడ్డగోలుగా హామీలు అయితే ఇచ్చేది బీజేపీ దగ్గర లేదు సార్. బీసీ విషయానికి వస్తే బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసినాకనే లోకల్ ఎలక్షన్కు మీరు రావాలని చెప్పేసి చెప్తా ఉన్నా. సార్, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు కుటుంబ పాలన అన్నారు సార్. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు? మొత్తం కాంగ్రెస్ రెడ్డి పాలన అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? సార్, వాస్తవమే సార్. పబ్లిక్ అనుకుంటున్నది ఈ సంవత్సరంలో ఇంత తొందరగా సంవత్సరం లోపలనే ₹80 పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది. నీ మాటలు నమ్మిరు, ఓట్లేసిర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వాస్తవానికి అడగోలుగా ఆయన నియంతృత్వ పాలతోని అడగోలుగా ఆస్తులు అమ్ముకొని సొంతానికి అమ్ముకున్నాడు. మిలుగు బడ్జెట్ ఖరాబ్ చేసిండు. కేసీఆర్ కొద్దిగా గొప్ప ఇప్పుడున్న ప్రభుత్వం మీద టీఆర్ఎస్ బెటర్ అనిపించింది, పబ్లిక్లో కొద్దిగా అనిపిస్తున్నది. కానీ కాంగ్రెస్ వచ్చి మొత్తం కూడా రెడ్డి పాలనే అయింది. రెడ్డి పాలనే గరీబోడు బతికే పరిస్థితి లేదు. ఉత్తమ మాటలు చెప్పి పబ్లిక్ మాటలు కాదు కావాల్సింది, పనులు కావాలి. పొద్దున్న లేస్తే ఇగో పల్లెటూర్లలో ఏముంటుంది సార్? ఇవాళ మొన్న కాంగ్రెస్కి ఎక్కడ వచ్చినాయి? నీకు సిటీలో పోతే నీకు ఎక్కడ అనుకూలంగా మీకు ఎమ్మెల్యే సీట్లే రాలే. మొత్తం లోకల్లో విలేజ్ల పంట వచ్చినాయి, అర్బన్లు వచ్చినాయి. కాబట్టి పబ్లిక్ ఏముంటుంది? పొద్దున్న లేస్తే కాయ కష్టం చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఏ ఒక హామీ కూడా నెరవేరలేదు. కాబట్టి కాంగ్రెస్ పాలన ప్రస్తుతము రెడ్డిమయం అయిపోయింది సార్ ఇలా తెలంగాణలో. ఇక ఈయన పోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మొన్న పోయిండు మహారాష్ట్రలో చెప్పిండు, కర్ణాటకలో ఫెయిల్ అయ్యిండ్రు. ఉత్తమ మాటలు చెప్పి పబ్లిక్ తెలియాలి. స్వతంత్రం వచ్చి నుంచి కూడా 45-50 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించి అప్పటి నుంచి ఎక్కడ పోయింది డెవలప్మెంట్ ఎక్కడ పోయింది? ఇవాళ నువ్వు నీ తెలంగాణలో నువ్వు ఉన్న రాష్ట్రంలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో పోయి నిన్న మేనిఫెస్టో ఈయన విడుదల చేసిండు. నేను టీవీలో చూసినట్టున్నా. ఈయన చేతుల మీకెళ్ళి మేనిఫెస్టో విడుదల చేసిండు. ఈడ నువ్వు ఏ ఒక్క ఆమె నెరవేర్చినావా? ఈడున్న తెలంగాణలో ఉన్న పబ్లిక్నే మోసం చేసినావు. ఇదే విధంగా ఢిల్లీలో మోసం చేద్దామని చెప్పేసి నువ్వు ప్రకటించినావా? కాబట్టి తెలంగాణలో వాస్తవానికి దేశంలో ఎక్కడుందో లేదో సార్, ప్రస్తుతం అయితే తెలంగాణలో మొత్తం రెడ్డి రాజకీయం అయిపోయింది. సార్, రేపు రానున్న ఎన్నికలు, ఢిల్లీలో జరగబోతున్న ఎన్నికల్లో మీ స్థానం ఏంటి? మీరు గెలుస్తారా? సార్, 2013లోనే ఢిల్లీ ఎలక్షన్లో అంతకుముందుకు 15 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా కాంగ్రెస్ శిలా దీక్షిత్ ఆధ్వర్యంలో 15 ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది. అప్పటికి ఢిల్లీ అస్తవ్యస్తంగా ఉన్నది.
ఆ తర్వాత నెక్స్ట్ రావాలి బీజేపీ. ఇప్పుడున్న ఆఫ్ చీఫ్ ఎవరైతే మన కేజ్రీవాల్ ఉన్నాడో, కేజ్రీవాల్ అన్నా హజారే ఎంబడి నేను అవినీతిని తూడ్చేస్తా అని చెప్పేసి అన్నా హజారే ఎంబడి ఆ దీక్షలో పాల్గొని నమ్మించి నెత్తికి ఒక టోపీ తలిగించుకొని పెద్ద అల్చల్ చేసి నువ్వేం చేసినావు, ఢిల్లీలో రూలింగ్లకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినావు, నాకు బాధ్యత వద్దు, నాకు ఏ పదవి చేయనని చెప్పేసి అన్నావు. నువ్వు పార్టీ పెట్టిన కొత్తలా నువ్వు కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టిస్తుందని చెప్పేసి కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా అవినీతి ఉద్యమం అన్నాధార చేస్తే ఆయన ఎంబడి ఉండి ఆ తర్వాత పార్టీ పెట్టుకొని నువ్వు ఢిల్లీ ఎలక్షన్లో నీ పార్టీ కొత్త పార్టీ పెట్టుకొని ఢిల్లీ ఎలక్షన్లో నిలబడి నీకు 28 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 8 వచ్చినాయి, ఆయనలో బీజేపీకి 32 వచ్చినుండే. నీకేం అవసరం ఉండే? నువ్వు అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా దేశంలో నువ్వు అన్నా హజారే ముందుకు వస్తే ఆయన ఎంబడి చేసి పార్టీ పెట్టి నీకు వచ్చిన 28 సీట్లతోటి కాంగ్రెస్ వాళ్ళ సపోర్ట్ ఎట్లా తీసుకుంటావు? తీసుకున్నావు. తీసుకొని మళ్ళీ సంవత్సరం అయిందో లేదో మళ్ళీ ఎలక్షన్లకు పోయినావు. ఢిల్లీ పబ్లిక్ నమ్మిండ్రు. ఇక ఈయన పెట్టుకొని ఆమ్ ఆద్మీ అంటే అవినీతిని అంతా ఊడ్చేస్తా అని చెప్పేసి వచ్చినావు. ఏం చేసినావు? లిక్కర్ స్కామ్లో తెలియలే? ఢిల్లీ నుంచి మన తెలంగాణకు కూడా నీ అవినీతి మన తెలంగాణకు కూడా పాకింది. జైలుకు పోయిన 6 నెలలు. ఎక్కడ? ఏమంటే ఒక 500-600 సింపుల్ షర్టు, ఒక పెన్ను, ఒక టోపీ పెట్టుకుంటే పబ్లిక్లో సింపుల్ కనిపించి లోపల ఉన్నది మాత్రం మొత్తం అవినీతి. కాబట్టి ఇప్పుడేదో ఆయన నిన్నమన్న జైలుకి వెళ్ళి వచ్చినాక అతిశ్రీ అని ఆమెని ముఖ్యమంత్రి పెట్టి ఆమెను ముందల పెట్టి ఆమెని బొమ్మలాగా పెట్టి ఈయన ఎంకకెళ్ళి తిప్పుతున్నాడు. ఇప్పుడు ఈయనే ముఖ్యమంత్రి. నీకు వేరే ప్రభుత్వంలో అవతల పార్టీలలో ఎవరు కూడా నీకు ముఖ్యమంత్రి అనే క్యాండిడేట్ కనిపిస్తలేడు అని చెప్పి చెప్తున్నాడు. కానీ మొత్తం ఇంత అవినీతి మాత్రం ఢిల్లీలో ఇంతకుముందు కాంగ్రెస్ చేసింది, కానీ కాంగ్రెస్ ఇంత అవినీతి కనిపించలే. వాస్తవానికి నేను ఏదో దేశం లీడ్ చేస్తా అని చెప్పేసి వచ్చినావు, కానీ ఇంత అవినీతిమయంగా ఢిల్లీని మార్చింది మాత్రం కేజ్రీవాలే సార్. సార్, ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మొత్తం ఓటు కావాలంటే డబ్బు, మద్యం ఈ రెండు లేనిది ఓటు ఉన్నాడు సార్. ఈ నిర్మూలన కోసం మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? ఇప్పుడు వాస్తవానికి మేము మద్యానికైనా డబ్బులకైనా లేకపోతే ఉచిత హామీలకైనా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుండదు. దాన్ని నిర్మూలించాలని చెప్పేసి ఉంటుంది. కానీ జనాలు అట్లా మభ్య పెడితే అలవాటై రేపు ఎలక్షన్ వచ్చిందంటే మందు, డబ్బులు, గరీబోడు రాజకీయం చేయలేని పరిస్థితి. కాబట్టి బీజేపీ వంతు కూడా డబ్బులు, మద్యము ఇవి లేకుండా నీతి నిజాయితీగా ఎలక్షన్లలో నిలబడి గెలవడానికి ప్రయత్నం చేయాలి. పబ్లిక్లో కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇలా వాస్తవానికి దేశమంతా చూస్తూనే ఉంది. మోడీ ఏ రాష్ట్రంలో ఏ స్టేట్ల ప్రభుత్వం ఎలక్షన్ వచ్చినా అన్ని పార్టీల లాగైతే బీజేపీ అడ్డమైన హామీలు ఇవ్వదు. చేసే హామీలే ఇస్తుంది, అమలైన హామీలే ఇస్తుంది. ఉచిత హామీలు ఇచ్చి జనాలన్నీ సోమరిపోతులు చేసి మరి మన దేశాన్ని ఇది అప్లపాలు చేసే పరిస్థితి బీజేపీ చేసేటటువంటి పార్టీ బీజేపీ కాదు. కాబట్టి అమలయ్యే చేస్తుంది. చేసే పనులు కూడా ఒక నీతి నిజాయితీ అటువంటి పనులే బీజేపీ చేస్తుంది. అడ్డమైన హామీలు ఇయ్యరు. కాబట్టి అది సార్ ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి. అంతే మా పార్టీ సిద్ధాంతం కూడా ఏంటంటే రేపు ఎలక్షన్లకు పోయినా వాస్తవానికి డబ్బు, మద్యానికి మా పార్టీ దూరము, అవినీతికి దూరము. కాకపోతే పొద్దున్న లేస్తే పబ్లిక్ సమస్యలలో ఉంటాము. సార్, రేపు రానున్న సర్పంచ్ ఎన్నికలలో భిక్షపతి పోటీ చేస్తే ఎందుకు ఓటు వేయాలి ఈ ప్రజలు? సార్, రేపు రానున్న ఎలక్షన్లలో నాకు ఓటు ఎందుకు వేయాలి అంటే నేను దాదాపు 18-19 ఏళ్ళ నుంచి పబ్లిక్లో ఉన్నా సార్. నా వయసు 18-19 ఏళ్ళ నుంచి కూడా పబ్లిక్లో ఉన్నా. ప్రతి చిన్న వాస్తవానికి నేను చాలా గరీబు, మా సంసారం బీద కుటుంబం నాది. కాకపోతే పబ్లిక్లో ప్రతి విషయంలో కూడా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఏ చిన్న సమస్య వచ్చినా నైట్ 1 గంటలకు వచ్చినా 2 గంటలకు వచ్చినా ఏమవుతుంది అని చెప్పేసి పొద్దుందాకా అవసరమైతే కొన్ని సందర్భాలలో ఫోను ఏదైనా బిజీ ఉంటే పక్కకు పెట్టవచ్చు తప్ప నైట్ పూట ఏమవుతుంది అని చెప్పేసి నైట్ 1 గంటల 2 గంటలకైనా ఫోన్ వస్తుంది. నాకు వస్తాయి ఫస్ట్ ఊళ్ళో స్థానికంగా ఉన్నా కాబట్టి చీటికి మాటికి చిన్న పంచాయతీలు ఏదైనా నేను పట్టించుకుంటా కాబట్టి ప్రతి విషయం కూడా నా దృష్టికి వస్తుంది. కాబట్టి నేను నాకు ఊరు గురించి టోటల్గా మొత్తం తెలుసు.
ఎక్కడ ఇబ్బంది ఉంది, ఏ గలీలు ఇబ్బంది ఉంది, ఏడ వీధి లైట్ లేవు, లేకపోతే ఏడ మోరీ సమస్య ఉంది, ఏడ డ్రైనేజీ కావాలి, ఏడ ఎవరికి ఏ సమస్య ఉంది అని ప్రతి విషయం కూడా తెలుసు నాకు. పొద్దున్న లేస్తే నేను ఉండేది పబ్లిక్లో, నాకు చిన్న వ్యవసాయం చేసుకుంటా, నాకు ఏం లేదు, నాకు వ్యవసాయమే జీవనాధారము, పొద్దున్న లేస్తే పబ్లిక్లో ఉంటా, కాబట్టి పబ్లిక్ సేవ చేసేటోడిని గెలిపించుకుంటే బాగుంటుందని చెప్పేసి నాదే ఒక కోరిక. సరే నేను ఒకసారి సర్పంచ్గా పోటీ చేస్తే ఊర్లో డెవలప్మెంట్ అట్లా ఎట్లుంటుంది అని చేసి చూపించాలని చెప్పేసి నా ఆలోచన ఉన్నా సార్. కాబట్టి పోయినసారి నేను సర్పంచ్ కావాలి, పోయినసారి పరిస్థితి అట్లా జనరల్ వచ్చి అట్లా జరిగింది, జనరల్ వచ్చి ఇక వాళ్ళు వచ్చి మాకు ఒకసారి ఛాసి అంటించడం. కానీ ఈసారి 100% నేను సర్పంచ్గా ఉంటాను, పోటీ చేస్తాను. నేను అనుకుంటున్నా జనాలకు నా మీద నమ్మకం ఉందనుకుంటున్నా, గెలిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.